హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ వీక్లీ అనాలిసిస్. సో లాస్ట్ వీక్ మనం డిస్కస్ చేసినట్టే మార్కెట్ మూవ్ అవ్వలేదు. కానీ మనం డిస్కస్ చేసిన ఎక్స్పైరీ డే వరకు మనం అనుకున్న లెవెల్స్ అనేది జీరో అయినాయి. సో లాస్ట్ వీక్ నేను ఎలా అడ్జస్ట్ చేశానో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఫస్ట్ మనం వీక్లీ టైం ఫ్రేమ్లో చూద్దాం బ్యాంక్ నిఫ్టీని. సో మనకి ఇక్కడ బేరిష్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది, బేరిష్ మరుబోజు. దెన్ ఆఫ్టర్ నేను ఫ్రైడే రోజు ఓన్లీ కాల్స్ మాత్రమే క్యారీ చేశా. మండే రోజు మనం మార్కెట్ చూసుకుంటే నేను గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుంది అని ఎక్స్‌పెక్ట్ చేశా. కానీ నేను అనుకున్నంత గ్యాప్ డౌన్ అయితే ఓపెన్ అవ్వలేదు. ఆల్‌మోస్ట్ ఫ్లాట్‌గా ఓపెన్ అయింది. ఫ్లాట్‌గా ఓపెన్ అయ్యాక సో మార్కెట్ అనేది రివర్స్ అవ్వడానికి ట్రై చేస్తుంది. సో నేను అప్పుడు ఏం చేశా అంటే ఓవర్‌నైట్ వచ్చిన డీకేని ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నా. సో ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నాక ఎనీ బేరిష్ ప్యాటర్న్స్ కోసం వెయిట్ చేశా. కానీ మార్కెట్ అనేది కంటిన్యూయస్‌గా అప్ సైడే ఎళ్ళింది. సో నేను ఎలాంటి పొజిషన్ అనేది తీసుకోలేదు. దెన్ ఆఫ్టర్ నేను ఇటు మనకి రెసిస్టెన్స్ ఉంది, డౌన్ సైడ్ సపోర్ట్ ఉంది. సో నేను స్ట్రాంగిల్ పొజిషన్ అనేది క్రియేట్ చేశా అంటిల్ ఈ లెవెల్స్ బ్రేక్ అయ్యేంత వరకి. మనకు వెడ్నెస్‌డే వరకైతే మనం అనుకున్న లెవెల్స్ 51,700. నేను వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో చూసి అట్‌లీస్ట్ 51,700, 51,800 లెవెల్స్ అనేది అబోవ్ స్ట్రైక్ ప్రైస్ అని జీరో అవుతాయని డిస్కస్ చేసాం. సో అనుకున్నట్టే 51,700, 51,800 లెవెల్స్ అనేది జీరో అయినాయి. వెడ్నెస్‌డే వరకి మనం అనుకున్నట్టే ఆల్‌మోస్ట్ 51,500 లెవెల్స్‌ని సెల్ చేసిన వాళ్ళ స్ట్రైక్ ప్రైస్ కూడా జీరో అయినాయి. ఓకే. మనం ఈ వీక్ అనాలిసిస్ చూద్దాం. ఈ వీక్ అనేది లాస్ట్ వీక్ బేర్స్ అందరూ ట్రాప్ అయ్యారు. సో ఇప్పుడు మొత్తం బుల్స్ కంట్రోల్‌లో ఉంది. సో నేనేం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా అంటే అట్‌లీస్ట్ 51,000, 50,400, 50,500 లెవెల్స్ అనేటివి జీరో అవుతాయని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా నెక్స్ట్ వీక్ వరకి. సో మోస్ట్ ప్రాబబ్లీ జీరో అనేది అవుతాయి. 50,500, 50,400 లెవెల్స్. సో మనకి వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో అయితే బుల్లిష్ చూపిస్తుంది. అండ్ డైలీ టైమ్ ఫ్రేమ్‌లో కూడా మనం క్లియర్‌గా చూడొచ్చు. ఇక్కడ ఒక బుల్లిష్ క్యాండిల్, హామర్ క్యాండిల్. దెన్ ఆఫ్టర్ మనం చార్ట్ ప్యాటర్న్ చూసినా గానీ 1 మినిట్ అండి. ఎక్స్‌ప్లెయిన్. హ్మ్. మనకిక్కడ క్లియర్‌గా ఒక రెక్టాంగిల్ బ్రేకౌట్ చూడొచ్చు. దెన్ ఆఫ్టర్ మనకిక్కడ డబ్ల్యూ ప్యాటర్న్ కూడా బ్రేకౌట్ అనేదయింది. సో ఈ రెసిస్టెన్స్ బ్రేక్ అయ్యాక ఈ రెసిస్టెన్స్ దగ్గర మార్కెట్ అనేది సపోర్ట్ తీసుకుంది. ఇక్కడ ఒక ఫేక్ బ్రేకౌట్ చూడొచ్చు మనం. సో ఇక్కడ బేర్స్ అనేవాళ్ళు ట్రాప్ అయ్యారు. దెన్ ఆఫ్టర్ మండే రోజు బుల్స్ అందరూ కంట్రోల్ తీసుకున్నారు. సో మనకి ఇక్కడ బేర్ ట్రాపింగ్ అయితే జరిగింది లాస్ట్ వీక్. సో ఇప్పుడు బుల్స్ అనేవాళ్ళు కంట్రోల్‌లో తీసుకున్నారు. సో మళ్ళీ నెక్స్ట్ వీక్ మళ్ళీ బేస్ ట్రాప్ చేయనీకైతే ఛాన్సెస్ తక్కువ. సో బుల్స్ డైరెక్షన్‌లోనే మార్కెట్ ఉండే ఛాన్స్ ఉంది. సో ఇప్పుడు మనం సో అది నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా నెక్స్ట్ వీక్ అయితే. సో ఇంకొంచెం మీరు రిస్క్ ఎక్కువ తీసుకునే ట్రేడర్స్ అయితే 50,900 లెవెల్స్‌ని కూడా సెల్ చేయొచ్చు. నెక్స్ట్ వీక్ ఇవి కూడా జీరో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మోస్ట్ ప్రాబబ్లీ 99% 50,000, 51,000 లెవెల్ కూడా జీరో అయిపోద్ది. సో ఇప్పుడు మనం 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో చూస్తే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఒకసారి డిస్కస్ చేద్దాం. అండ్ వన్ మోర్ థింగ్ అండి. ఆహ్, మీ వ్యూ అనేది నెక్స్ట్ వీక్ బుల్లిష్. ఓన్లీ పీఈ సైడ్ మాత్రమే ఉండండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఈ లెవెల్ 51,700 లెవెల్ కింద డైలీ టైమ్ ఫ్రేమ్ క్యాండిల్ అనేది క్లోజ్ అయిందనుకోండి. సో మీ పుట్ సైడ్ అనేటివి కొంచెం రిస్క్ అనేది తగ్గించుకోండి. లైక్ మీరు ఒక 600 క్వాంటిటీ క్యారీ చేస్తుంటే 300 క్వాంటిటీ క్యారీ చేయండి. ఆర్ ఎల్స్ లైక్ మీరు 51,000 స్ట్రైక్ ప్రైసెస్ దగ్గర ఉంటే ఇఫ్ ఇన్ కేస్ మండే రోజు డైలీ టైమ్ ఫ్రేమ్ క్యాండిల్ దీని బిలో క్లోజ్ అయిందనుకోండి. మీరు 50,900, 51,000 ఇవి క్యారీ చేస్తే నెక్స్ట్ స్వింగ్ దగ్గరికెళ్ళండి. సో మీరు ఒక 80 రూపీస్ ప్రీమియం ఉంటే 80 రూపీస్ దగ్గర లాస్ అంటే లాస్ బుక్ చేసుకొని 40 దగ్గరికి, లేకపోతే 30, లేకపోతే 60 కొంచెం మీ స్ట్రైక్ ప్రైస్ అనేది కొంచెం సేఫ్ సైడ్ పెట్టుకోండి. సో మీరు ఇంపార్టెంట్‌గా చూడాల్సిన లెవెల్ అయితే 51,750. ఈ లెవెల్స్ దగ్గర మీరు క్లియర్‌గా అండ్ లైక్ ఆహ్, డే ఎండింగ్ ఒకసారి చూడండి మార్కెట్ ఎక్కడ క్లోజ్ అయితుందో. దీని కింద క్లోజ్ అయితే మాత్రం మళ్ళీ మనం సైడ్ వేస్ మార్కెట్ అనేది ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు, ట్రెండింగ్ కాకుండా. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ అండ్ వన్ మోర్ థింగ్ అండి. ఈ రెక్టాంగిల్ బ్రేక్‌ఔట్, ఇది బ్రేక్‌ఔట్ క్యాండిల్ మీరు క్లియర్‌గా చూడొచ్చు. దీని టార్గెట్ వచ్చేసి 52,200, 52,300 లెవెల్స్. సో ఆల్మోస్ట్ రీచ్ అయిపోయింది. సో దెన్ ఆఫ్టర్ ఇలా అండ్ మనం నిఫ్టీ చూసుకుంటే నిఫ్టీ కూడా సేమ్
లాస్ట్ వీక్ బేరిష్ మర్బూజు క్యాండిల్ అనేది ఫామ్ అయింది. బేరిష్ మర్బూజు వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో బేరిష్ మర్బూజు క్యాండిల్ అనేది ఫామ్ అయింది. సో, ఇక్కడ మనకి బేరిష్ ఎంగల్ఫింగ్ లాగా ఫామ్ అయింది. సో, మనం బేరిష్ సైడ్ పొజిషన్స్ అంటే లైక్ నేను నిఫ్టీ ట్రేడ్ చేయను. ఇఫ్ ఇన్ కేస్ మీరు నన్ను రిక్వెస్ట్ చేస్తే మీరు కూడా నిఫ్టీ ట్రేడ్ చేయకండి. ఆన్ ఎక్స్‌పైరీ డేస్ అయితే నిఫ్టీ అయితే వయలెంట్‌గా మూవ్ అయితుంది. సో, ఆల్మోస్ట్ లాస్ట్ వీక్ ఈ వీక్ ఎక్స్‌పైరీ అప్పుడే 2 రూపీస్ ఉండే ప్రీమియం ఆల్మోస్ట్ 120, 130, 140 దాకా టచ్ అయ్యి అంటే లైక్ అంత అయ్యి ఎళ్లి 90లో క్లోజ్ అయింది. సో, నేను అది కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా వీడియోలో. సో, నేను ట్రేడ్ తీసుకున్నాను. నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. సో, ఇప్పుడైతే బుల్లిష్ క్యాండిల్ అనేది ఫార్మ్ అయింది. సో, ట్రెండ్ కూడా బుల్లిష్ ఉంది. సో, ఇది మనకి ఫస్ట్ బేరిష్ క్యాండిల్ అనమాట. సో, మార్కెట్ బుల్లిష్ నేచర్‌లో ఒక బేరిష్ క్యాండిల్ అనేది ఫార్మ్ అయింది. సో, మనం ఇక్కడ అంత అగ్రెసివ్‌గా బేరిష్ సైడ్ తీసుకునే ఛాన్స్ లేదు. ఇప్పుడు మనకు బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ కనబడినా గానీ, మనం అంత స్ట్రాంగ్ బేరిష్‌గా తీసుకోము. ఎందుకంటే మార్కెట్ స్ట్రక్చర్ అనేది బుల్లిష్ ఉంది. సో, ఇక్కడ మీరొక లోయర్‌లో ఫార్మ్ అయినాక ఇలాంటి క్యాండిల్ గనుక ఇట్లా హయ్యర్ హైస్ దగ్గర అంటే లైక్ హయ్యర్ లెవెల్స్ దగ్గర ఇలాంటి ఫార్మ్ అయితే ఈజీగా కళ్ళు మూసుకొని సెల్ చేయొచ్చు. కానీ కొంచెం ఇలాంటి బుల్లిష్ ట్రెండ్‌లో ఇలాంటి బేరిష్ చార్ట్ ప్యాటర్న్స్ దగ్గర మనం జాగ్రత్తగా ఉండాలి. అదే బుల్లిష్ ట్రెండ్‌లో ఇక్కడ బుల్లిష్ చార్ట్ ప్యాటర్న్ అనేది ఫార్మ్ అయింది. సో, మనం అగ్రెసివ్‌గా నెక్స్ట్ వీక్ అనేది బుల్లిష్ పొజిషన్స్ అనేది తీసుకోవచ్చు. ఎందుకంటే లాస్ట్ వీక్ బేర్స్ అనేవాళ్ళు ట్రాప్ అయ్యారు. మళ్ళీ ఈ వీక్ మళ్ళీ బుల్స్ ట్రాప్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువుంటాయి. అట్‌లీస్ట్ సైడ్‌వేస్ ఉండొచ్చు లేదా ట్రెండింగ్ ఉండొచ్చు ఈ వీక్. దెన్ ఆఫ్టర్ ఇప్పుడు 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో చూస్తే సో, ఈ ఎక్స్‌పైరీ రోజే అండి. సో, ఈ ఎక్స్‌పైరీ డే అప్పుడు ఆల్మోస్ట్ 50,300, 50,350 స్ట్రైక్ ప్రైజెస్ అన్నీ రూ. 2 ఉండే. రూ. 2 130, 140, 150 దాకా గూడా ఎళ్ళినాయి. ఎళ్లి 85 ఆర్ 95 నాకు సరిగ్గా గుర్తులేదు అక్కడ క్లోజ్ అయింది. సో, అట్‌లీస్ట్ మీరు ఇన్ కేస్ ట్రేడ్ తీసుకున్నా గానీ ఫర్ ఎగ్జాంపుల్ 50,300 లెవెల్‌ని సెల్ చేశారనుకోండి. ఒక రూ. 4, రూ. 3 ప్రీమియం ఉన్నప్పుడు. ఈ క్యాండిల్ ఫార్మ్ అయినాక మీరు ఎగ్జిట్ అవ్వాలి. ఆల్మోస్ట్ 200 పాయింట్స్ క్యాండిల్ అండి. మీరు ఒక అట్‌లీస్ట్ ఒక రూ. 3 దగ్గర సెల్ చేసిందైతే ఒక 12, 14 రూపీస్ ఉండుంటది. సో, మీరక్కడ ఎగ్జిట్ చేసేయాలి. ఇంకా అక్కడే ఉండుంటే మాత్రం పక్కా లాస్ అయ్యి ఉంటారు. సో, అట్‌లీస్ట్ మీరు ఇఫ్ ఇన్ కేస్ పొజిషన్ తీసుకున్నా గాని మీరిక్కడే రాంగ్ అయిపోయారని క్లియర్‌గా తెలిసిపోయింది. సో, మీరేమైనా సీఈ పొజిషన్స్ క్యారీ చేసుంటే అట్‌లీస్ట్ ఈ క్యాండిల్ తర్వాతనైనా మీరు ఎగ్జిట్ అయ్యుండాలి. సో, ఇఫ్ ఇన్ కేస్ ఎగ్జిట్ అవ్వకపోతే నెక్స్ట్ టైమ్ ఎగ్జిట్ అవ్వడానికి ట్రై చేయండి. ఆన్ ఎక్స్‌పైరీ డేస్ అయితే తప్పకుండా ఎగ్జిట్ అవ్వడానికి ట్రై చేయండి. ఎగ్జిట్ అవ్వాల్సిందే ఇగ. ఓకే. ఆహ్, హ్మ్. దెన్ ఆఫ్టర్ ఇక్కడ ఈ చార్ట్ ప్యాటర్న్ బ్రేకౌట్ అయితే అయ్యింది. ఇక్కడ మనం క్లియర్‌గా పోల్ అండ్ ఫ్లాగ్ ప్యాటర్న్ అనేది ఫార్మ్ చేస్తుంది. ఇంకా ఫార్మ్ చేయలేదు. ఇఫ్ ఇన్ కేస్ ఇది అప్ సైడ్ గనుక బ్రేక్ అయితే మన నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి 50,800 సారీ 25,800 25,900 దాకా గూడా పెట్టుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ ఇది గనుక అప్ సైడ్ బ్రేక్ అయ్యి ఒక మంచి బ్రేకౌట్ క్యాండిల్ ఇస్తే నిఫ్టీ 52,750 ఎళ్ళే ఛాన్స్ గూడా ఉంది. సో, మీకు వీక్లీ అనాలిసిస్ అనేది అర్థమైందని అనుకుంటున్నా. సో, నెక్స్ట్ వీక్ అయితే షార్ట్‌గా సమ్మరీ చేసుకుంటే బ్యాంక్ నిఫ్టీ లాస్ట్ టైమ్ బేస్ అనేవాళ్ళు ట్రాప్ అయ్యారు. సో, బుల్లిష్ క్యాండిల్ అనేది ఫార్మ్ అయింది. 2 ఆహ్, లైక్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ 2 ఇండెక్స్‌లో బుల్లిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ అనేది ఫార్మ్ అయింది. సో, బుల్లిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ అనేది ఫార్మ్ అయింది. సో, లాస్ట్ వీక్ బేర్స్ ట్రాప్ అయ్యారు కాబట్టి, ఈ వీక్ మళ్ళీ బుల్స్ ట్రాప్ అయ్యడానికి ఛాన్సెస్ తక్కువ. అలాంటి ప్యాటర్న్ రిపీట్ అవ్వడానికి. అది కూడా వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో. సో, నేను ఆల్రెడీ లెవెల్స్ అనేది డిస్కస్ చేశా. ఆ లెవెల్స్ అన్నిటి జీరో అవ్వడానికి 99% ఛాన్స్ అయితే ఉంది ఈ వీక్. సో, దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. అండ్ మీరు బ్యాంక్ నిఫ్టీలో ఇంపార్టెంట్‌గా గుర్తుపెట్టుకోవాల్సిన లెవెల్ అంటే 51,750 వన్స్ 51,750 లెవెల్ కింద డైలీ టైమ్ ఫ్రేమ్ క్యాండిల్ క్లోజ్ అయితే మాత్రం మీ పుట్ సైడ్ ఉన్న పొజిషన్స్‌ని కొంచెం తగ్గించుకోండి. అండ్ కొంచెం దూరం వెళ్లి సెల్ చేయడానికి ట్రై చేయండి. అండ్ నిఫ్టీ అడిగితే నేను నిఫ్టీలో పెద్దగా ట్రేడ్ చేయను. అసల ఆహ్, ప్రీమియం డికే గాని, వాలటిలిటీ ఎక్కువుంది. సో, నిఫ్టీ అయితే బుల్లిషే. మీరు ఏ వీక్ తీసుకున్నా అంత బుల్లిషే ఉంది మార్కెట్. సో, నిఫ్టీ అయితే బుల్లిష్. దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. థాంక్ యూ.